11ని 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ ఎలా అనేది ఒక చిన్న ట్రిక్లో తెలుసుకుందాం. రెగ్యులర్గా 11 ఇంటూ 9 అంటే 99, ఇలా సింగిల్ డిజిట్ మనకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు డబల్ డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో 11 ఇంటూ 11 121 మనకి ముందుగా తెలుసు. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2 డిజిట్ నెంబర్ 11 పైన. 11లో 1 అండ్ 1 2 డిజిట్స్ ఉన్నాయి. సో 1 + 1 2. ఈ 1 అండ్ 1కి మధ్య ఇప్పుడు వచ్చిన సమ్ని జస్ట్ ప్లేస్ చేయండి. 1 2 1 కలిపితే ఏమైంది 121, అంటే కలిపి చదవటానికి. ఓకేనా, ఇంకొకటి ట్రై చేద్దాం. 11 ఇంటూ 17. ఈ 17లో ఉన్న 2 డిజిట్స్ 1 అండ్ 7. సో 1 + 7 8. ఆ 8ని 1కి 7కి మధ్య పెట్టండి తీసుకొచ్చి. 187. సో నా ఆన్సర్ 187. నాకు ఇలా సమ్మేషన్ అనేది 10 లోపు వస్తే, ఆ 2 డిజిట్స్ కలిపింది 10 కంటే ఎక్కువ కానీ 10 కానీ వస్తే ఏం చేయాలి? సేమ్ ఇందాకట్లాగే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 11 ఇంటూ 19 చూద్దాం. 1 + 9 మనకి 10 వస్తుంది, రైట్? ఈ 10ని జస్ట్ ఇందాకట్లానే ప్లేస్ చేయండి 1 అండ్ 9 మధ్యలో, రైట్? ఇక్కడ 1 9 మధ్యలో 10 ఉంది. సో 1 10లో వచ్చిన ఫస్ట్ నెంబర్ 1, ఈ రెండు యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 2. రిమైనింగ్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం. 209. ఓకేనా, ఇలానే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. 11 ఇంటూ 58. ఇక్కడ నాకు 58 2 డిజిట్స్ యాడ్ చేస్తే ఎలా? 5 + 8 13 వస్తుంది, రైట్? 5కి 8కి మధ్య 13 పెడదాం. ఈ 2 డిజిట్ నెంబర్ ఏదైతే సమ్మేషన్ వచ్చిందో అది 5కి యాడ్ చేద్దాం. 5 + 1 అంటే 6. రిమైనింగ్ నెంబర్ ఎంత? 38. ఒకసారి చెక్ చేయండి మీరే. ఈ ట్రిక్ యూస్ చేసి ఇక్కడున్న రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ కూడా కంప్లీట్ చేయండి. ఈ ట్రిక్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, మరిన్ని టాపిక్స్ క్లియర్గా నేర్చుకోవాలనుకుంటున్నారా? సో లైక్ అండ్ షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సర్వత్రా విద్యాభిరస్తు.